హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HLNT ఛానల్. ఇవాల్టి వీడియో గుంటగలగర ఆకు హెయిర్ ఆయిల్. దీనినే గుంటగురుగుడు ఆకు అని కూడా అంటారు కొన్ని ప్రాంతాలలో. ఇది మామూలుగా పల్లెటూరులో ఎక్కువగా దొరుకుతుంది. కాలవ గట్ల దగ్గర కలుపు మొక్కలాగా ఇంకా తెల్ల పూలతో ఉంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదంట. అప్పట్లో మన పెద్దవాళ్ళు పప్పులో వేసుకునే వాళ్ళంట, ఇంకా చట్నీగా చేసుకొని తినేవాళ్ళంట దీన్ని. ఇది హెల్త్కి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. జుట్టు బాగా ఒత్తుగా పెరగడానికి, నల్లగా మారడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మామూలుగా లాస్ట్ ఇయర్ నేను ఉగాదికి 2020 ఉగాదికి నేను హెయిర్ కట్ చేసుకున్నాను. మళ్ళీ హెయిర్ పెంచుకోవాలని అప్పటి నుంచి నేను ఈ హెయిర్ ఆయిల్ని రెగ్యులర్గా వాడుతున్నాను. జుట్టు చాలా బాగా పెరుగుతుంది. ఇంకా కండిషనర్గా కూడా బాగా యూజ్ అవుతుంది. జుట్టు నల్లగా అవడానికి, హెల్తీగా ఉంటుంది హెయిర్ కూడా. ఇంకా ఈ ఆకే కాదు, ఇంకా ఇందులో యూజ్ చేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్కి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. ఒక ఇంగ్రీడియంట్ డాండ్రఫ్ పోవడానికి, ఇంకా పేలు పోవడానికి, పేను కొరుకుడు పోవడానికి, ఇంకా జుట్టు నల్లగా అవడానికి, కండిషనర్గా యూజ్ అవడానికి చాలా బాగా పనిచేస్తున్నాయి ఇంగ్రీడియంట్స్. ఇంకా మనకి ఎంత పొడవుగా జుట్టు ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు, మన జుట్టు ఎంత హెల్తీగా ఉండేది అనేది కూడా ఇంపార్టెంటే. అలా మీ జుట్టు పొడవుగా పెరగడానికి, హెల్తీగా ఉండడానికి ఈ హెయిర్ ఆయిల్ బాగా యూజ్ అవుతుంది. నేను ఈ హెయిర్ ఆయిల్ని ఎలా యూజ్ చేస్తాను, ఇంకా మనం హెయిర్ ఆయిల్ యూజ్ చేసినా కానీ 1 or 2 weeks యూజ్ చేసి రిజల్ట్ రావాలనుకోకూడదు. అట్లీస్ట్ 2-3 months యూజ్ చేసి రిజల్ట్ వస్తుంది. 2-3 months కంటిన్యూస్గా యూజ్ చేయాలి. మీరు మామూలుగా హెయిర్ ఆయిల్ ఎలా యూజ్ చేస్తారో ఈ హెయిర్ ఆయిల్ కూడా అలానే యూజ్ చేయొచ్చు. మీరు డైలీ అయినా యూజ్ చేయొచ్చు, వీక్లీ 2 అయినా యూజ్ చేయొచ్చు. ఇంకా ఈ స్మెల్ మీకు పడట్లేదు అనుకుంటే 1-2 గంటలు ఉంచుకొని హెడ్ బాత్ చేయొచ్చు. అలా చేసినా కానీ మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇంకా నేను ఈ హెయిర్ ఆయిల్ని ఎలా యూజ్ చేస్తాను, ఎలా స్టోర్ చేసుకుంటాను, ఎలా తయారు చేస్తాను అనేది ఈ వీడియోలో చూద్దాము. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆయిల్ని ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాము. కొంచెం కాటన్ తీసుకొని మాడుకు బాగా అప్లై చేసుకోవాలి. ఇలా కాటన్తో అప్లై చేసుకోవడం వల్ల ఈవెన్గా మంచిగా మాడుకు పడుతుంది. తర్వాత ఇలా కాటన్తో అప్లై చేసిన తర్వాత నేను చేతితో కూడా వేళ్ళతో ఒక 10 నుంచి 20 నిమిషాల వరకు బాగా మసాజ్ లాగా మర్దన చేసుకుంటాను. ఎప్పుడు ఏ ఆయిల్ అప్లై చేసుకున్నా కానీ ఇలా బాగా మాడుకు పట్టేలాగా అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకోవటం వలన ఏమైనా డెడ్ సెల్స్ ఉంటే, మన మాడుకి ఏమైనా డెడ్ సెల్స్ ఉంటే అవి యాక్టివేట్ అవుతాయంట. ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ కూడా మనకు మాడుకు బాగా జరుగుతుందంట. దాని వలన కూడా జుట్టు బాగా గ్రోత్ అవుతుందంట. ఇలా బాగా మసాజ్ చేసుకోవాలి. 10 to 20 minutes వరకు అలా మసాజ్ చేసుకుంటే జుట్టు గ్రోత్ బాగుంటుంది. ఇంకా ఈ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత నా జుట్టు బాగా ఇంప్రూవ్ అయింది. ఇంకా బ్లాక్గా కూడా అయింది. ఈ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. గుంటగలగర ఆకు ఉంటే మీ దగ్గర 200 grams తీసుకోండి. నేను పౌడర్ తీసుకున్నాను, 2 tablespoons తీసుకున్నాను. మెంతులు 2 tablespoons. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ 50 grams తీసుకోండి. మందార పూలు 10-15 తీసుకోండి. మందార పూలు, కరివేపాకు, ఇంకా గులాబీ పూలు, వేపాకులు 50 grams తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ఇనప కళాయి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక 1/2 లీటర్ నూనె పోసుకొని నూనె వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత 2 tablespoons వరకు మెంతులు వేసుకోవాలి. తర్వాత గుంటగలగర ఆకు పౌడరు, మీ దగ్గర ఆకు ఉంటే ఆకు వేసుకోండి. ఆకు అయితే 100 grams తీసుకోండి. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ 50 grams తీసుకోండి. తర్వాత కరివేపాకు, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఆయిల్ బాగా మరగనివ్వాలి. ఒక 10 to 20 minutes వరకు సిమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వాలి. మూత పెట్టకూడదు. మూత పెట్టడం వల్ల ఆ ఆవిరికి అనేది, ఆ వేడికి మూత నుంచి వాటర్ అనేది ఆయిల్లో పడతాయి. అందుకని మూత పెట్టుకోకుండా సిమ్లో 10 to 20 minutes మరిగించుకుంటే ఇలా ఆయిల్ గ్రీన్ కలర్గా వస్తుంది. ఆకులని ఇలా వేగుతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 10 నుంచి 12 గంటల వరకు వదిలేయండి. మార్నింగ్ ఈ ఆయిల్ మీరు ప్రిపేర్ చేసుకుంటే నైట్కి వడకట్టుకోండి. నైట్ ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్కి వడకట్టుకోండి. ఇప్పుడు నేను మార్నింగ్ ప్రిపేర్ చేశాను, నైట్ వడకడుతున్నాను. దీన్ని వడకట్టుకోవడానికి ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకొని తర్వాత ఒక పల్చటి క్లాత్ని తీసుకోండి. నేనైతే పల్చటి వేస్ట్ మనం యూజ్ చేయకుండా ఉన్న చున్నీ ఉంటుంది కదా, దాంట్లో వడకట్టుకుంటే ఆయిల్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా మొత్తం వస్తుందని నేను అలా తీసుకున్నాను. కావాలంటే మీరు ఏదైనా పల్చటి క్లాత్ కూడా తీసుకొని వడకట్టుకోవచ్చు.
ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మన హెయిర్కి. మందార పూలు, మందార ఆకులు ఇవన్నీ వేస్తున్నాం, అవన్నీ మనకి కండిషనర్గా యూజ్ అవుతాయి. ఇంకా మెంతులు కూడా వేస్తున్నాం కాబట్టి మెంతులు మన హెయిర్లో ఉన్న డాండ్రఫ్ పోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇంకా వేపాకులు అయితే అన్నీ ఆయుర్వేదిక్గా మనకి న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. వేపాకులను యూజ్ చేయడం వలన పేను కొరుకుడు, తలలో పేలు ఏమన్నా ఉన్నా కానీ చనిపోతాయి, బాగా యూజ్ అవుతాయి. మందార పూలు, మందార ఆకులు కూడా మంచి కండిషనర్గా యూజ్ అవుతాయి. ఇలా ఇంకా గ్రీన్ కలర్గా వస్తుంది మనం తయారు చేసుకున్న ఆయిల్. తర్వాత ఒక సీసాలో 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని మనం వడకట్టుకున్న ఆయిల్ని ఇలా స్టోర్ చేసుకోవాలి. గాజు సీసాలో స్టోర్ చేసుకుంటేనే ఎక్కువ రోజులు స్టోర్ అవుతుంది. అదే ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే అంత హెల్త్ కాదని నేను ఎప్పుడు గాజు సీసాలోనే పెట్టుకుంటాను హెయిర్ ఆయిల్. ఇంకా తయారు చేసుకునేది కూడా ఇనుప కడాయి అలాంటి వాటిలో తయారు చేసుకుంటే ఆ ఇనుము కూడా మన జుట్టుకు మంచిది అంటారు కదా, అందుకే నేను ఇనుప కడాయిలోనే హెయిర్ ప్యాక్లు కానీ హెయిర్ ఆయిల్స్ కానీ తయారు చేసుకుంటాను. తర్వాత మా పాపకు అప్లై చేసేది కూడా చూపిస్తున్నాను. మనం తయారు చేసుకున్న ఆయిల్ని ఒక గిన్నెలోకి తీసుకొని కాటన్తో అప్లై చేస్తున్నాను మాడికి బాగా పట్టేలాగా. నేను ఈ ఆయిల్ని మా పాపకు కూడా యూజ్ చేస్తున్నాను. తన జుట్టు కూడా మంచి గ్రోత్ ఉంది. ఇంకా మన జుట్టు ఎంత పొడవుగా ఉన్నదనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత హెల్దీగా ఉన్నదనేది కూడా చూసుకోవాలి. ఈ ఆయిల్ని యూజ్ చేయడం వలన హెల్దీగే కాదు, హెల్దీగా ఇంకా పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా గుంటగలగర ఆకు నేను ఊరు వెళ్ళినప్పుడు పౌడర్గా చేసి పెట్టుకున్నాను, ఆ పౌడర్ని యూజ్ చేశాను. మీరు ఆకు యూజ్ చేస్తే 100 గ్రామ్స్ ఆకు తీసుకోండి 1/2 లీటర్ నూనెకి. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ 50 గ్రాములు తీసుకోండి. కావాలంటే మీరు ఇంకా ఆయిల్ 1/2 లీటర్ 1 లీటర్ తీసుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పెంచుకోండి కొలతని. ఈ ఆయిల్ యూజ్ చేసిన తర్వాతే నా జుట్టు చాలా ఇంప్రూవ్ అయింది. ఇక వీటితో పాటు కాల్షియం ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఇంకా మన ఛానల్లో ఉన్న అవిసె గింజలు, వెజిటేబుల్ జ్యూస్ నేను డైలీ తీసుకుంటాను. అవిసె గింజల లడ్డు అయితే నేను 15 డేస్కి ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకొని డైలీ ఒక లడ్డు తింటాను. అది ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఇంకా జుట్టు పెరగడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మనం ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నా కానీ 1 or 2 వీక్స్ యూజ్ చేస్తే రిజల్ట్ అనేది కనిపించదు. 2-3 నెలలు ఆయిల్ని కంటిన్యూస్గా యూజ్ చేస్తేనే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీరు మామూలుగా ఆయిల్ ఎలా యూజ్ చేస్తారో అలా యూజ్ చేయొచ్చు. మీరు వారానికి ఒక్కసారి ఏ ఆయిల్ అయితే పెట్టుకుంటున్నారో ఈ ఆయిల్ని కూడా అలానే పెట్టుకోవచ్చు. వారానికి 2 సార్లు పెట్టుకుంటే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉన్న షాంపూలు యూజ్ చేయడం వలన కూడా జుట్టు బాగా పెరుగుతుంది. మీకు ఇంకా ఈ ఆయిల్ స్మెల్ వస్తుంది, ఇంకా డే మొత్తం అలా ఉంచుకోలేకపోతున్నాం అనుకుంటే నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేయొచ్చు. లేకపోతే 1 or 2 అవర్స్ ఉంచుకొని కూడా హెడ్ బాత్ చేసినా కానీ మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా మనం ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నా కానీ మనం యూజ్ చేసే దువ్వానని, టవల్స్ని శుభ్రంగా ఉంచుకోవడం వలన కూడా జుట్టు హెల్తీగా ఉంటుంది. ఇంకా మీలో ఎవరికన్నా ఈ ఆయిల్ కావాలంటే మీ అడ్రస్ని నాకు కామెంట్ చేయండి, నేను ఈ ఆయిల్ని కొరియర్ చేస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.